తెలుగులో ఒక సామెత ఉంది. ఒకటి కాదు, 2 ఉన్నాయి. ఆ 2 చెప్తా. చుట్టూ బాపనోళ్ళే మరి బుట్ట కింద కోళ్ళిట మాయమైనాయి అనేది ఒక సామెత. రెండవది, అంధుడికి అద్దం చూపించినట్టు, అంటే గుడ్డివానికి అద్దం చూపించినట్టు. ఈ 2 మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి. ఇక అసలు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, అనసూయ శివాజీ మధ్య గొడవ, ప్రకాష్ రాజ్ కౌంటర్, నాగబాబు కౌంటర్, రాశి కౌంటర్, అనసూయ కౌంటర్, శివాజీ కౌంటర్, ఈ మళ్ళీ పబ్లిక్ రియాక్షన్స్. అమ్మ ఇది సోషల్ మీడియా అనుకుంటురా, మీమర్స్ మీడియా అనుకుంటురా? వీళ్ళు కూడా యాక్టర్సా లేకపోతే మీమర్సా? వీళ్ళు యాక్టర్స్ లెక్క ప్రవర్తిస్తలేరు, వీళ్ళు మీమర్స్ లెక్క ప్రవర్తిస్తారు. దాన్ని పట్టుకొని సాగదీస్తూనే ఉంటారు. ఏంది ఒక చిన్న లొల్లి ఏదో అనుకోవాలి, వదిలిపెట్టాలి. అంతేగాని దాన్ని పట్టుకొని సాగదీసి తెగిందాక సాగదీస్తారా? నాకేం అర్థమవుతలేదు. ఆయన బుద్ధి తక్కువ ఒక మాట అన్నాడేమో. ఆ మాట కూడా మంచి మాటే కదా, జనానికి నచ్చింది ఆ మాట. మరి మీకు నచ్చకపోతే మీరు ఊకోండి, ఆ చెప్పిన మాట పాటించకండి. ఇప్పుడు శివాజీ ఏం చెప్పిండు? పద్ధతిగా బట్టలు వేసుకోమన్నాడు. ఎవరిని వేసుకోమన్నాడు? హీరోయిన్స్ని మాత్రమే వేసుకోమన్నాడు ఆయన. అంటే ఆడవాళ్ళందరిని వేసుకోమన్నాడు, కానీ ఆయన చెప్పిన థీరీ ఎలా ఉందంటే, అమ్మాయిలు హీరోయిన్స్ పద్ధతిగా బట్టలు వేసుకోండి అమ్మ అని చెప్పిండు. మరి పద్ధతిగా బట్టలు వేసుకోమన్నప్పుడు హీరోయిన్స్కి చెప్పిండు కదా. ప్రకాష్ రాజ్ ఏమన్నా హీరోయినా? నాగబాబు హీరోయినా? లేకపోతే అనసూయ ఫీమేల్ అయినప్పటికీ ఏమైనా హీరోయినా? అనసూయ కూడా హీరోయిన్ కాదు. మరి ఎంతోమంది యాక్ట్రెస్ ఉన్నాక, ఎంతోమంది హీరోయిన్లు అయితేంది, యాంకర్స్ అయితే, నటీనటులు ఉంటే ఇండస్ట్రీలో, ఈ అనసూయకి ఎందుకు పొడుచుకొస్తుందో నాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు శివాజీ తప్పు లేదంటే శివాజీ కూడా తప్పు ఉంది. ఏం తప్పు ఉంది? శివాజీ ఏం చెప్పిండు? డ్రెస్సు మంచిగా వేసుకోండి, బట్టలు మంచిగా వేసుకోండి హీరోయిన్స్ అని చెప్పిండు. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో థీరీ అనేది కొద్దిగా తప్పు ఉంది. ఆ థీరీ ఏంటంటే, సామాన్లు కనబడేలా వేసుకోకండి అని చెప్పిండు. ఆ సామాన్లు అనేది కొద్దిగా బ్యాడ్ వర్డ్ లెక్క కుడుతుంది. సరే, ఆ సామాన్లు అనేది తప్పు. 80% శివాజీ మంచి చెప్తే 20% కొద్దిగా నోరు జారి ఏదో సామాన్లు కనపడే విధంగా అని చెప్పకుండా చెప్పిండనమాట. సామాన్లు కనబడే విధంగా బట్టలు వేసుకోకండి అమ్మ హీరోయిన్స్ అని చెప్పిండు. అయితే అది కొంతమంది నచ్చదు, ఇండస్ట్రీ వాళ్ళకు. నచ్చకపోతే మీరు నచ్చనట్టే ఉండిరి, పాటించకురి. ఆయన చెప్పిన మాట పాటించకురి. మీకు నచ్చిన బట్టలు వేసుకోరి, మీకు నచ్చినట్టు తిరుగురి. మీకు ఎవరు అడ్డంగా రావట్లేరు కదా, వేసుకొని తిరుగుతూనే ఊరు. ఎవరైనా వచ్చి అడ్డం వస్తారా మీకు? స్విమ్మింగ్ పూలలో స్నానాలు చేసే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు. ఎవరైనా అడ్డం వస్తారా మీకు? ఎవరు అడ్డం వస్తలేరు. మీ ఇష్టం మీది, ఎవరిష్టం వాళ్ళది. కానీ వినేవాళ్ళు వింటుర్రు చాలామంది. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. అంతేగాని దాన్ని పట్టుకొని సాగదీస్తాము. పబ్లికంగా నవ్వులే కొద్దీ సాగుతుంది చూసినావు, సాగదీస్తాము. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వీళ్ళ గొడవే. వీళ్ళు యాక్టర్సా లేక మీమర్సా అనేది ఏం అర్థమవుతలేదు. వీళ్ళు యాక్టర్ లెక్క ప్రవర్తిస్తలేరు, మీమర్స్ లెక్క ప్రవర్తిస్తారు. అసలు ఇది వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ, లేకపోతే సీరియల్ వాళ్ళ, లేకపోతే షోల వాళ్ళ, లేకపోతే మన సోషల్ మీడియా వాళ్ళ, ఏది ఫోన్లకు సంబంధించి మీమర్స్ వల్ల, ఏంద్ర బాబు అసలు ఏం పిచ్చి లేచిపోతుంది. అసలు ఓపెన్ చేస్తే వాళ్ళదే ఇంకోటి చూద్దామంటే వాళ్ళదే. మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఆయన ఏదో అన్నాడు, ఒక మాట నోరు జారిండు, పైన కమ్మలోడు బుద్ధి తక్కువ, ఒక మాట నోరు జారినాక మహిళా సంఘాల దగ్గర తీసుకుపోయి కూడా సారీ చెప్పించారు కదా. ఆయన మళ్ళీ ఎందుకు టార్గెట్ చేస్తారు? ఆయన చాలామంది మారిర్రు. చాలామంది పబ్లిక్ కూడా ఏం చెప్తారు అంటే, శివాజీదే కరెక్టు. శివాజీది ఎలా కరెక్ట్ అంటే, మంచి బట్టలు వేసుకోమన్నాడు, తప్పే ఉందల్లా అనేది కరెక్ట్. పబ్లిక్ కూడా చాలామంది శివాజీ తరపున ఊరు. అయితే శివాజీ మీ ముందు ఓడిపోవచ్చు. ఇప్పుడు శివాజీకి ఎదురుగా మాట్లాడేటోళ్ళు ఉంటారు, ఎక్స్ పార్టీ వాళ్ళకు ముందు ఓడిపోవచ్చు. కానీ పబ్లిక్లో ఆదరణ పొందిండు, పబ్లిక్లో అభిమానం పొందిండు.
చాలా షోలలో కూడా మంచి మంచి బట్టలు వేసుకొని వస్తారు, శారీస్ కట్టుకొని మంచి డ్రెస్సులు వేసుకొని. చాలా షోలలో కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వస్తారు పబ్లిక్, లేడీస్ అయితేంది, బాయ్స్ అయితేంది, ఎవరైనా. కానీ మీకు నచ్చకపోతే నచ్చనట్టుండ్రు. అదే శివాజీ అన్న ఒక్క మాటను పట్టుకొని, ఆ శివాజీ హీరో యాక్టర్ శివాజీ అన్న ఒక్క మాటను పట్టుకొని ఊని సాగదీస్తామరు. ఏందది? మీరు యాక్టర్స్ అనేది గుర్తుంచుకోండి ఫస్ట్. మీరు మీమర్స్ కాదు, యాక్టర్స్. మీరు మీకు మీరే లొల్లి పెట్టుకొని ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో మీములు చేస్తుంటారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు మీరు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు మీరు. ప్లీజ్, ఆయన ఏదో ఒక మాట అన్నాడు, తప్పే ఆయన అన్నది. 80% తప్ప ఆయన 80% కరెక్ట్ ఆయన అన్నది, 20% తప్ప. 80% కరెక్ట్ అయింది. మంచి డ్రెస్సులు వేసుకోండి అన్నాడు, ఓకే. 20% తప్పేంది, సామాన్లు కనబడే విధంగా వేసుకోకండి అన్నాడు. అన్నప్పుడు సరే, అదొకటి తప్పు. సారీ చెప్పించారు కదా మహిళా మండలి దగ్గర. సారీ చెప్పించాక మళ్ళీ ఎందుకు సాగదీస్తారు? అయినా ఆయన చెప్పింది హీరోయిన్లకు. అనసూయ హీరోయిన్ కాదు, నాగబాబు హీరోయిన్ కాదు, ప్రకాష్ రాజ్ హీరోయిన్ కాదు, రాశి హీరోయిన్నే. కానీ ఆమె శివాజీ చెప్పింది కరెక్టే అంటుంది. శివాజీ చెప్పింది 100% ట్రూ అని చెప్తుంది ఆమె. అయితే ఎందుకు దీన్ని పట్టుకొని సాగదీసి ఈ గుడ్డోనికి అద్దం చూపెట్టినట్టే. గుడ్డోనికి అద్దం చూపెడితే ఏం కనిపిస్తుంది? ఏం కనపడదు, చీకటే కనిపిస్తుంది. చుట్టూ బాపనోళ్ళే, కానీ బుట్ట కింద కోడి మాయమైంది. అందరు యాక్టర్లే. ఎందుకు ఈ లొల్లి? ఏదో ఆయన ఒక మాట అన్నదాన్ని పట్టుకొని, అయినా అసలు అనసూయ ఎందుకు ఇంత ఫీల్ అవుతుందో అర్థమవుతలేదు. ఎంతోమంది యాక్ట్రెస్లు హీరోయిన్లు ఉన్నారు. ఎవరికి రాని శరం ఈమెకి ఎందుకు వస్తుందంటే ఈమె అలా ఉండబట్టే కదా, అలాంటి డ్రెస్సులు వేసుకోబట్టే కదా. మరి వేసుకో, నిన్నైతే ఎవడు వేసుకోవద్దని లేదు కదా. నిన్ను ఎందుకమ్మా నువ్వు అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నావు అని నీకు అవైతే ఎవరు ఎదురు చెప్పలే. వేసుకో. నువ్వు మొన్న ఒక షోలో చెప్పినావు, నా కొడుకుకి కూడా నేను వేసుకున్న డ్రెస్సు నచ్చదని. అయితే వాడికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే, అరే ఇది నా స్టైలు, నా ఫ్యాషను, నువ్వు నాకు అడ్డం రాక అని చెప్పిన. నేను నా కొడుకు అని కూడా చెప్పినావు. నీ కొడుకే నీకు ఎదురు చెప్పలేకపోయాడు. పబ్లిక్ ఏమని చెప్తారు? నీ కొడుకే నిన్ను ఎదిరించలేకపోయాడు. నీ కొడుకు మాట నువ్వు వినలే, పబ్లిక్ మాట వింటావా? అలాంటప్పుడు ఎవడో ఒకడు అంటూనే ఉంటాడు, అయితేనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. నా స్టైల్ నేను పడుతూనే ఉంటా, నా సోకులు నేను పడుతూనే ఉంటా, నా విధంగా నేను ఉంటూనే ఉంటా, నా డ్రెస్ నేను వేసుకునే ఉంటా. వాడెవడో అన్నదానికి నేను ఎందుకు పట్టించుకుంటా అని ఊకోవాలి అంతే. నువ్వు ఇక అని ఊకోవాలి. ఇది అంతే కాంట్రవర్సీ చేయడం, నువ్వు దాన్ని తీసుకొని ఆయన రంగంలోకి దింపడం, ఆయన ప్రకాష్ రాజు రంగంలోకి దింపడం, ఇటు నుంచి శివాజీ రాశి అని పబ్లిక్ అని. ఏంది ఇది? ఎందుకు మీమర్స్కు ఛాన్స్ ఇస్తున్నారు మీరు? యాక్టర్సు, హీరోయిన్లు మీరు మీమర్స్కి ఛాన్సులు ఇస్తారు. మీరు గొడవలు పెట్టుకొని వాళ్ళకి ఛాన్సులు ఇస్తారు. వాళ్ళు ట్రోల్ చేస్తానికి మీరు ట్రోలర్స్కి ఛాన్స్ ఇస్తారు. మీరు వాళ్ళు ట్రోల్ చేస్తాను తప్ప దేనికి పనికిరారు మీరు. అర్థమవుతుందా? ఎందుకు అవసరమా? ఏదో ఒక మాట అన్నాడు, అయిపోయింది. దాన్ని పట్టుకొని సాగదీస్తారు. అయినా ఒకటి చెప్పనా, ఈ ఏమంటారు, ధైర్యం దమ్ము పరంగా మీరు గెలిచి ఉండొచ్చు, బెదిరింపు పరంగా మీరు గెలిచి ఉండొచ్చు, కానీ ప్రజలలో అభిమానం పొందిండు శివాజీ. వాస్తవం చాలామంది పబ్లిక్. ఎందుకు లేడీసు, నువ్వు ఒక ఆడనే కదా, నువ్వు ఒక ఫీమేల్ కదా అనసూయ, నీకా ఏ ఒక్క అమ్మాయి అయినా మాట్లాడుతుందా? ఏ ఒక్క పెద్ద ఆవిడైనా మాట్లాడుతుందా? ఏ ఒక్క పెద్ద ఆవిడ మాట్లాడుతుంది? ఏ ఒక్క అమ్మ చెప్పినప్పటికీ శివాయికాయే ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అబ్బాయి మాట్లాడతారు. 10 మెంబర్స్ శివాయి కాయ అంటే 1 మెంబర్ని కాయ ఉంటారు. ఇక నైనా అర్థం చేసుకోని బంద్ పెట్టుకోరు ఈ లొల్లి. అర్థమవుతుందా? నేను చెప్పిన వీడియో ఎలా ఉందంటే కామెంట్లో తెలపండి. గుడ్ బై. హే వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.